బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ మహానాడు కార్యక్రమం నిన్న కడప జిల్లాలో ఘనంగా జరిగింది. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కడపలో 3 రోజుల పాటు జరగనున్న మహానాడు తొలి రోజు కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఇక మొదటి రోజు ముగిసిన టీడీపీ మహానాడులో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. పలువురు మంత్రులు కూడా పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం 6 శాసనాలను నిన్న టీడీపీ మహానాడులో ప్రతిపాదించారు. ఇక నేడు 2వ రోజు టీడీపీ మహానాడు జరగనుంది. టీడీపీ ఆవిర్భావం, పాలనలో ఏపీ సాధించిన విజయాలు, భవిష్యత్తు పరిణామాలపై మహానాడులో చర్చించే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ మహానాడు కార్యక్రమం నిన్న కడప జిల్లాలో ఘనంగా జరిగింది. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కడపలో 3 రోజుల పాటు జరగనున్న మహానాడు తొలి రోజు కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మొదటి రోజు ముగిసిన టీడీపీ మహానాడులో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు హాజరయ్యారు. ఇక ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. పలువురు మంత్రులు కూడా పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం 6 శాసనాలను నిన్న టీడీపీ మహానాడులో ప్రతిపాదించారు. ఇక నేడు 2వ రోజు టీడీపీ మహానాడు జరగనుంది. టీడీపీ ఆవిర్భావం, పాలనలో ఏపీ సాధించిన విజయాలు, భవిష్యత్తు పరిణామాలపై మహానాడులో చర్చించే అవకాశం ఉంది.